ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంత ఎర్రోలను చేస్తూ ఉందో, కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంత దారుణంగా మిస్లీడ్ చేస్తున్నాయో నిరూపించే మరో సంఘటన ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుండి సౌర విద్యుత్తును యూనిట్కి కేవలం ₹2.49 తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మేరకు 2021 డిసెంబర్ 1వ తేదీన అగ్రిమెంట్ కుదుర్చుకుంటే, ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా, వాళ్ళ నష్టాలతో రాష్ట్రానికి సంబంధం లేకుండా అగ్రిమెంట్ జరిగితే, దాని మీద ఈ పత్రికలు కొన్ని పార్టీలు ఎంత రాద్ధాంతం చేశాయి. ఆ రాద్ధాంతాన్ని ఎంత కొనసాగించాయి అంటే, మొన్న అమెరికాలో ఆదానికి సంబంధించి ఏదో ఒక కేసు వ్యవహారం బయటపడితే దాన్ని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడుతూ జగన్ ప్రభుత్వం సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సెకీకి విద్యుత్ సరఫరా చేసేది ఆదాని కాబట్టి ఆదానికి జగన్ కూడా ముడిపెట్టి ఇది ఒక 1,00,000 కోట్ల కుంభకోణం, అమెరికా పోలీసులు వచ్చి జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పి తమ్మనేళ్ళు ఫోటోలు ఎట్లా పెట్టారనుకున్నారు వాళ్ళు డిబేట్లో. ఊచల వెనకాల జగన్ బెడ్ తింటున్నారు అని ఆ వారాంత పలుకుల దాంట్లో ఆ డిబేట్ పెట్టి ఆయన అయితే జగన్ ఇప్పటి నుంచో బన్ను తినడం అలవాటు చేసుకుంటున్నారు, అమెరికా జైల్లోకి పోయిన తర్వాత తినేకి అని చెప్పి చెప్పారు. సో మనకు ఆశ్చర్యం వేస్తుంది, అమెరికా పోలీసులు ఏంటో ఇక్కడ అంటే జనం వీళ్ళ దృష్టిలో ఎంత ఎర్రోల్లో చూడండి. ఇంత దారుణంగా 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించుకుంటూ అప్పుడు ఏమన్నారు, ఓవరాల్గా ఈ అంశం మీద ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా, వాళ్ళ నష్టాలతో సంబంధం లేకుండా కేవలం ₹2.49 విద్యుత్ కొనాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి ఇది ఎంత మంచి నిర్ణయం అంటే 25 ఏళ్లలో ₹1,00,000 కోట్ల మిగిలే నిర్ణయం ఇది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు, ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు శాలువ కప్పి సన్మానించాలి వీళ్ళు, అలాంటి ఇంత నీచంగా విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు మాట్లాడారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక ఉత్తర్వు రిలీజ్ చేశారు. ఆ ఉత్తర్వు ఏంటి, 2021 డిసెంబర్ 1న అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకుంటున్నాము అని చెప్పి ఒక ఉత్తర్వు విడుదల చేశారు. ఆ ఉత్తర్వుల్లో క్లియర్ కట్గా ఉంది, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు, వాళ్ళ నష్టాలతో సంబంధము లేదు అని. అప్పుడు వీళ్ళేమన్నారు, ఈ మీడియా పాలక పక్షాలు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ఎవరైనా ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, అది లేకుండా ఉండనే ఉండదు, జగన్ మోసం చేస్తున్నాడు, జగన్ దాచిపెడుతున్నాడు, ఇవన్నీ అన్నారు. అసలు ఈ ఒప్పందమే ఒక 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు. మరి ఇప్పుడేం జరిగింది, అదే ఒప్పందం మేరకే విద్యుత్ సరఫరా తీసుకుంటున్నామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేవని చెప్పారు, ఇంత క్లియర్ కట్గా. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు, పిచ్చిగా కథనాలు రాసి పిచ్చిగా వ్యాఖ్యలు చేసి తిక్కగా డిబేట్లు పెట్టే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు. పైపెచ్చో దాని నుంచి పవర్ తీసుకోవాలా లేదా అని తెలిసి, నాకు తెలిసి వీళ్ళు ఒక కమిటీ కూడా వేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు దాని మీద. ఆ కమిటీ కూడా వేస్తే వాళ్ళు కూడా ఏమంటారు, ఒక నివేదిక ఇచ్చినట్లున్నారు. ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు కూడా ఒక సూచన చేసినట్టున్నారు, ఈ ఒప్పందం చాలా మంచిది, విద్యుత్ తీసుకోండి అని. ఇంకా చాలా మంచి ఒప్పందం కాబట్టి స్కిప్ చేయలేక మళ్ళీ ఆ ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పుడు అంత పిచ్చి పిచ్చిగా కథనాలు డిబేట్లు పెట్టిన వాళ్ళు, అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారా అని పోనీ స్పందిస్తారా? చూద్దాం.